తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. పికిల్స్ అయ్యి తింటున్నారా మీరు? తింటున్నాగా. ఏంటి ఎంత కాస్ట్లీలో తింటున్నారు? మినిమం ఒక 200 నుంచి 500 మధ్యలో అంతే మనం తినేది. మరి 1600 పికిల్ అని చెప్పేసి అర కేజీ 1600 పికిల్ అని అలెక్కే చిట్టి పికిల్స్ పెద్ద గొడవ అవుతుంది కదా, అది తెలుసా మీకు? ఈ అలెక్క గారి దగ్గరికి ఎట్లా అంటే మామూలు వాళ్ళు బైకుల మీద పోయేవాళ్ళు, లేకపోతే ఒక మీడియం రేంజ్ వాళ్ళు పోవద్దు ఆమె దగ్గరికి. పోయేవాళ్ళు బెంజ్ కార్లో ఒక ఫార్చునరో, ఒక స్క్వాడానో, లేకపోతే కియానో అట్లాంటి రేంజ్ కార్లలో పోయి ఒక 2000 3000 పెట్టి తీసుకుంటే ఆమెకు సాటిస్ఫాక్షన్. 1000-1200 ఆమె చెప్పడం కూడా తక్కువ రేటు చెప్పింది. పాపం తెలియక అమాయకులు పోయి పెద్దామ దగ్గర, అంత కాస్ట్లీ పర్సన్ దగ్గర పోయి వీళ్ళు రేట్లు అడగడం, ఆమె మీద ఇంకా 4 మాటలు మాట్లాడడం. ఎందుకంటే మగవాళ్ళ మీద రక్షణ చట్టాలు లేవు కదా, స్త్రీలకు ఉన్న రక్షణ చట్టాలు అబ్బాయిలకు లేవు కాబట్టి ఆమె ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంది. అంటే అమ్మాయి క్షమించమని కూడా అడిగింది కదా, మరి క్షమించాలని ఏమి అనిపించలేదా మీకు? ఇంకా ఇప్పుడు ఆ తిట్టించుకున్న అబ్బాయి ఎవరో ఉంటారు కదా, అతను పోయి 4 చెంపల మీద చర్చి సారీ చెప్పేస్తే ఆమె కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది, ఈ అబ్బాయి కూడా సాటిస్ఫాక్షన్ అవుతారు, పబ్లిక్ కూడా కాంప్రమైజ్ అయిపోతుంది. అంటే వాళ్ళు చిన్నపిల్లల మైండ్ ఇమ్మెచ్యూర్గా ఏదో మాట్లాడారని అనిపించలేదా మీకు? క్షమించాలి, కొంచెం ఇమ్మెచ్యూర్గా ఉన్నారు ఆడపిల్లలు, క్షమించేద్దామని అనిపించలేదా ఈసారికి? అసలు వీళ్ళకి బిజినెస్ లైసెన్స్ ఎవరు ఇచ్చారో ముందు వాళ్ళు బిజినెస్ లైసెన్స్ క్యాన్సిల్ చేసి పడేయాలి. ఆ ఫుడ్ కమిషన్ వీళ్ళకి చెకింగ్ చేయాలి, వీళ్ళు క్వాలిటీ మెయింటెనెన్స్ ఏం చేస్తున్నారు ఏం లేదు. ఆ చికెను ఎన్నడూ తెచ్చారు, ఆ ఫ్రెష్ చికెను లేకపోతే ఎప్పటిదో పట్టుకొచ్చి ఆ చికెన్లలో ఏమేమి మసాలాలు వేస్తున్నారు, ఏం వేస్తున్నారు, ఎట్లా తయారు చేస్తున్నారు ఏం లేదు. పచ్చళ్ళు తయారు చేస్తుందా, రీల్స్ చేస్తుందా, ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఫేస్బుక్లో వాట్సాప్లో నువ్వు యూట్యూబ్లో ఇవి మెయింటైన్ చేస్తావు. నువ్వు పచ్చళ్ళు చేసుకున్నా బిజినెస్ చేసుకో. రీల్స్తో నీకేం పని? రీల్స్ చేసి నువ్వు చెత్త. ఇప్పుడు అంతకుముందు కుమారి ఆంటీ ఉంది కదా, అంతకుముందు రీల్స్ చేసి ఆమెను చెడదొబ్బారు. ఆఖరికి ఇప్పుడు ఆమె రీల్స్ ఒక్కటనే చేస్తుందా, బంద్ చేసుకుంది కదా, సైలెంట్ అయిపోయింది. ఈమె కూడా అలా బుద్ధి రావాలేమో. ఇప్పుడు ఆమె అంటే కొంచెం పర్లేదు, మంచిది అమ్మాయి. 10 మందికి అన్నం పెడుతుంది, ఒక రీజనబుల్ రేట్లో అన్నం పెట్టి అంతా చేస్తే కొన్ని యూట్యూబ్స్ వాళ్ళు ఎంబడిపడి ఇది చేయడం వల్ల ఏమైంది, ఫేమ్ అన్నారు. ఫేమ్ వచ్చిన తర్వాత ఆ షాప్ ఎత్తేసేయాల్సి వచ్చింది. అట్లాంటి పరిస్థితులు అయినాయి. సో అంటే ఫేమ్ కోసం చూస్తే కుమారి ఆంటీ ఇలాగే మొత్తం నాశనం అయిపోతారంటారా ఏంటి? తప్పకుండా. నువ్వు ఫేమ్ కావాలంటే ఫేమ్ తీసుకో, లేదు బిజినెస్ కావాలంటే బిజినెస్ చేసుకో. నీకు బిజినెస్ కావాలి, ఫేమ్ కావాలన్నా అనుకో, ఫేమ్తో పాటు ఇప్పుడు ఉండరు కదా బెట్టింగ్ యాప్స్లో ఇంట్లో ప్రమోషన్ చేసి ఎట్లా ఇరుక్కుర్రో నీకు కూడా గతి పడుతుండేమో. మరి ఎవరు ఎక్స్పెక్ట్ చేశారు? అంటే కుమారి ఆంటీని చూసి నేర్చుకోవాలంటారా? కొంచెం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆమె సైలెంట్ అయిపోయింది మంచిగా. ఇప్పుడు నడుస్తుండొచ్చు. పాపం సీఎం గారు కూడా పిలిచి మళ్ళీ ఏదో సపోర్ట్ ఇచ్చి ఆమె బిజినెస్ ఆమె చేసుకోండి అని డిస్టర్బ్ లేకుండా కొంచెం పర్లేదు. 4 అన్నం పెడుతుంది కాబట్టి ఒక రీజనబుల్. నువ్వు పచ్చడికే 1400 రేట్ అంటే ఇప్పుడు కుమార్ ఆంటీ వాళ్ళకి బిర్యానీకి 1000 రూపాయలు చెప్పేసేయాలి. మరి ½ కిలో పచ్చడికి నువ్వు ½ కిలో పచ్చడి ఎంతమంది తింటారు? ఆమె రైసు చికెను మళ్ళీ 4 రకాల కర్రీలు వండి అన్నీ చేస్తే ఆమె కూడా ఇంకా రేట్లు పెంచాలి. మళ్ళీ సామాన్యులు ఎవరు తినే పరిస్థితి ఉండదు. సో అయితే ఆమె క్షమించాలన్నట్టు అనే మాట తీసుకోకూడదు అంటారు అసలు? క్షమించడం అనేది ఇప్పుడు చెప్తే బాగుండదు. సినిమా డైలాగుల్లో ఒక డైలాగ్ ఉంది చిరంజీవి గారిది, క్షమించడం అనే పదమే వాడొద్దు అంటాడు. ఠాగూర్లో సినిమా క్షమాపణ అనేది ఆయనకు నచ్చని పదం. నువ్వు చేసే తప్పులన్నీ చేసి ఎందుకు క్షమించాలి? నేను క్షమించడానికి ఏమైనా చట్టాలు ఉన్నాయా క్షమించమని? మీకు నచ్చని పదం క్షమించడం అన్న అంతే కదా. మరి సినిమాల ప్రభావం కొంత మన మీద ఉంది కదా, దానివల్ల చెప్పకూడదు కానీ చెప్పాల్సి వస్తుంది. తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. చేసే తప్పులను చేసి క్షమించమన్నాడు, అడగడం ఏంది, శిక్ష అనుభవించు.